నమస్కారం. వెల్కమ్ టు జేపీ న్యూస్. చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన వెంకటగిరి ద్వారకా సెంటర్లోని పురాతన మండపాల పరిరక్షణపై మరోసారి చర్చ మొదలైంది. వెంకటగిరి బీజేపీ మాజీ అసెంబ్లీ కన్వీనర్ టీటీ మణి వెంకటగిరి రాజా సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్రకు వినతి పత్రం అందజేస్తూ కీలక విజ్ఞప్తి చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ద్వారకా సెంటర్లో ఉన్న శతాబ్దాల నాటి పురాతన మండపాలు ప్రస్తుతం సరైన సంరక్షణ లేక అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కొనసాగితే వెంకటగిరి చారిత్రక వారసత్వం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్ల మండపాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు వాటిని పూర్తి స్థాయిలో పరిరక్షించాలని కోరారు. అంతేకాకుండా ఆ మండపాలను ఆధ్యాత్మిక ఉపన్యాస కేంద్రాలు, వెంకటగిరి సంస్థాన చరిత్రను ప్రతిబింబించే మ్యూజియంలు లేదా పూర్వీకులు ఉపయోగించిన ఆయుధాలు, చారిత్రక వస్తువుల ప్రదర్శన కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ చర్యల ద్వారా వెంకటగిరి గొప్ప చరిత్ర, సంస్థాన వైభవం భావితరాలకు చేరుతుందని, పర్యాటక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని యువరాజా సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్రను టీటీ మణి కోరారు. ఈ వినతి పత్రం ప్రస్తుతం వెంకటగిరిలో చర్చనీయాంశంగా మారింది. చారిత్రక కట్టడాల పరిరక్షణకు శ్రీ శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయ పరిధిలో ఉన్న ఈ మండపాలకు సంబంధించి రాజా యాచేంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై స్థానికుల్లో ఆసక్తి నెలకొంది. ఆ పక్క ఈ పక్క అయితే చూడు చూసావు కదా, ఇంక ఈ విధంగా ఉంటే బాగుపడాలని అది దీని మీద ప్రయోగం చేసి ఆ విధంగా చేస్తాము. మొత్తం పోవాలి, మొత్తం తీసేసి వైట్ వాష్ వైట్ బీజేపీ మాజీ అసెంబ్లీ కన్వీనర్ టీటీ మణి తెలియజేయడంలో వెంకటగిరి ద్వారకా సెంటర్లో గల పురాతన కాలం నాటి మండపాలతోని అసాంఘిక మర్యాదంటే ఈ వరకు వచ్చినది సార్ ఈవినింగ్ అయితే అదే దానికి మరుగు ప్రాంతం అయిపోతుంది. గతంలో కాకుండా ఏంటంటే అది ఇప్పుడు మాదిరి ఇవ్వడం వల్ల టూర్ అనేది ఫస్ట్ అది పబ్లిక్ తెలిసే విధంగా వచ్చేసి ఇంకో ఫ్లెక్సీలు అనేసి ఏదో ఒక అడ్డదిడ్డారు దానికి ఏదో విధంగా వచ్చిన డ్యామేజ్ జరిగే ఎక్కువ చేస్తారు. పైన ఈ పెద్ద సార్ చూసాం పైన చాలా దారుణంగా తయారవుతారు. మండపం పైన నుంచి చూసాం అదంతా కూడా అప్పుడు డ్యామేజ్ అవుతారు. ఇప్పుడు కనుక మనం చేస్తే ఇప్పుడు ఎంత చరిత్ర అంటే ఇప్పుడు మీ చరిత్ర అంటే మా అందరికీ కూడా చరిత్ర కనుక భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కనుక ఇదేంటంటే దాన్ని క్లీన్ చేసుకుంటూ మా ఇదేంటంటే ఏదైనా కొన్ని ఆధార ఉపన్యాసాలు కానీ లేదంటే మీ పురాతన కాలం నాటి పూర్వీకులకు సంబంధించినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ఆయుధ సంపత్తి కానీ దాంట్లో కనుక పెట్టగలిగిన చిన్న మినీ మ్యూజియం లాంటి చేస్తే రాబోయే తరాలకి మీ చరిత్ర తెలిసినట్టుగా మీ చరిత్ర అనేది వెంకటగిరి మొత్తానికి చరిత్ర అది మా చరిత్ర కూడా కానీ గత వైభవం కూడా పబ్లిక్ చేయాలన్న ఉద్దేశంతో సార్ అదే సార్ ఆధ్యాత్మిక కార్యక్రమాలకే మనం దాన్ని ఇచ్చేస్తే అనుకోండి దానికి వస్తారు. మండపాలకి ఇబ్బంది అవుతున్నారని ఆ పక్క గేట్ పిలుస్తాం. సారీ కింద పాటు అయినా కూడా దాన్ని తిరిగేస్తున్నారు. దానికి ఫౌండేషన్ కట్టి నేను చిన్నగా హైదరాబాద్ లో ఉన్నాను. బాగా మాట్లాడి ఏదో ఒక సొల్యూషన్ గతంలో కూడా మొత్తం క్లీన్ ఐడియా ఉంటుంది. క్లీన్ చేయించి సునాలు చేశారు. అదేమి చెప్పాను కదా, మనం దీనికంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రాలు తమ చెప్పినట్టు అన్నారు అనుకోండి, కైతే కట్టి
చుట్టూ బరువు అనేది లేకుండా ఉంటే ఈ అసలు కార్యక్రమాలకి చెప్పిన వాళ్ళు ఆ బరువు ఒక ఏమవుతుంది జరుగుతుంది. మీరు అన్నట్టు ఏదో ఒక ఆధ్యాత్మిక కేంద్రం అంటే ప్రజలు ఏది లేకుండా భగవంతుడి మీద ఒక భయం అయితే కాకుండా ఆ దీంట్లో ఒక ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఉన్న భయంతోనన్నా కొంత అది ఇదైపోయి ఆ సెంటర్ కూడా బాగుపడతాయి. ఆ రెండు మండపాలను అభివృద్ధి చెందడం వల్ల ఆ పక్క మండపం లోపల పోయేదానికి రెండింటికి ఉంది సార్ పెట్టిన పైకి పోతుంది. ఆ పైకి లోపల నుంచి బ్రాంచ్ ఆఫ్ ది సమ్ ఏదో ఆ పైకి పోతుంది. అక్కడ పురుషులు కదా దానికే సంబంధం లేదు సార్. ఆ ప్రకటన పెట్టిన కట్టేస్తారు అప్పుడు తలుపున్నాను. నమస్కారం. ఈ దినము వెంకటగిరిలోని కాశీపేట సెంటర్లో గల మండపాల విషయమై పునరుద్ధరణ చేయించాలని, వాటిని అసంఘ కార్యక్రమాలకి నిలయాలుగా మారుతున్నాయని ఈరోజు సర్వజ్ఞ యాచంద్ర గారికి దాని మీద ఒక మెమోర్ వేయడం జరిగిందనమాట. వెంకటగిరి రాజా గారి చరిత్ర కలిగిన ఈ ఇందుకోసంగానే వాటిని కనుమరుగు అవ్వకుండా ఉండడం కోసం గతంలో వెంకటగిరి రాజా గారి యొక్క పూర్వీకులు చంద్రగిరి మహారాజు గారికి ఒక గంటను బహుకరించినట్టుగా ఒక చరిత్ర ఉంది. ఆ యొక్క గంటని కోట పైన చంద్రగిరి మహారాజు గారు కోట పై భాగంలో దాన్ని కట్టించితే ఆ గంట యొక్క ప్రత్యేకత ఏందిరా అంటే వెంకటేశ్వర స్వామికి తిరుమలలో నైవేద్యం జరిగినప్పుడు ఆ యొక్క గంట మోగిస్తారు. ఆ గంట ఒక తరంగాలతో ఆ తరంగాల శబ్దానికే ఈ గంట మోగిన తర్వాతే ఆ రోజుల గతంలో రాజా గారు అక్కడ చంద్రగిరి మహారాజు గారు భోంచేసినట్టుగా ఒక చరిత్ర ఉందన్నమాట. కనుక ఇది మన చరిత్ర, వెంకటగిరి రాజా గారి చరిత్ర అంటే అది మన చరిత్రే. కనుక ఆ చరిత్ర మరుగుపడకూడదనేసి వెంకటగిరిలో పురాతన కట్టడాలు ఇట్లాంటి వాటి పరిరక్షణ కొరకై శ్రీ సర్వజ్ఞ యాచంద్ర గారిని కలవడమైంది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. వాళ్ళ యొక్క స్పందనకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. షాపు కూడా పనికిరాదు, ఇది భారీ అవుతుంది. ఇక్కడ తీసుకొచ్చి పారేసి ఏమన్నా డస్ట్బిన్ ఇదే. రాజాగారు దేవస్థానమే దేవుడు శివుని నిర్మించాడు. దానికి ఒక ఊరికే ఆ రోజుల్లో ఒక ఇది ఉందంటే దానికి ఒక చరిత్ర ఉంది. ఊరికే ఏదో పిచ్చి అదేంటంటే ఏదో బొమ్మ కానీ కాదు, దానికి చెప్పేంత స్థాయి మనకు లేదు. కానీ ఉంది, దానికి ఒక కథ ఉంది. ఆ శిల్పికి దాన్ని చేసేదానికి అర్థం ఉంది. అర్థం లేకుండా జరగల. అదేరా ప్రతి దానికి ఒక్కొక్క చరిత్ర ఉంది అంటున్నా. పూర్తి జరగలేదు ఏమి బ్రహ్మాండమైన ఆడుతుంది మధ్యలో గమనించలేదు.